ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సిరిపురం అనే ఊర్లో ఉన్నామండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ యెల్లో స్టోన్ ఉంది కదా, సిరిపురంలో అండి. ఇది సిరిపురం రెవెన్యూ. ఇక్కడ మనకి 10 ఎకరాలు సేల్కి వచ్చింది. ఇప్పుడు ఈ యెల్లో స్టోన్ ఉంది కదండి, ఈ యెల్లో స్టోన్ నుంచి అదిగోండి ఆ బారుకి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపి మొత్తం ఇక్కడ మనకి 10 ఎకరాలు వచ్చింది సేల్కి. ఇది సిరిపురం రెవెన్యూలో ఉందండి. అయితే ఇది మనకి మినిమం ప్రైస్కి వచ్చిందండి. అంటే మనకి మినిమం ప్రైస్కి వచ్చింది. అయితే సిరిపురం అనే ఊర్లో రెవెన్యూలో ఉంది. సిరిపురం రెవెన్యూలో 10 ఎకరాలు ఉంది మనకి. ఇదిగోండి ఇది మొత్తం మీరు చూసేదంతా పొలం అనమాట. అదిగోండి ఆ ముందు నుంచి అదంతా ఆ చెట్లు చివరకు ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ తాటి చెట్టు ఉంది చూడండి, చూమేస్తున్నా. అదిగోండి ఆడ నుంచి అక్కడ నుంచి ఇది మొత్తం కలిపి మనకి 10 ఎకరాలండి. సిరిపురం అంటే ఓఆర్ఆర్కి జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. ఇది సిరిపురం రెవెన్యూలో మనకి 10 ఎకరాలు సేల్కి వచ్చిందండి. ఓఆర్ఆర్కి జస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇటు వచ్చేసి డైరెక్ట్గా ఇదిగోండి డొంక రోడ్డు ఉందండి, 50 అడుగులు డొంక. ఇది డొంక అంటే గడ్డి మలిసిందిలేండి. ఇది డైరెక్ట్గా 40-50 అడుగులు డొంక ఉంటుందండి. ఇక్కడ వెహికల్ వచ్చింది, కారు వచ్చింది. అయితే సిరిపురం రెవెన్యూలో ఉంది ఇది. మనకి 10 ఎకరాలు సేల్కి ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్కి వచ్చిందండి. ఇది సిరిపురంలో ఓఆర్ఆర్ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అండి. 10 ఎకరాలు ఒకటే బిట్ అండి. మనం కొన్ని పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చింది. ఇది మనకి దీనికి డైరెక్ట్గా డొంక రోడ్డు ఉంది. ఇది డొంక రోడ్డు అంటే గట్టి మలిసిందిలేండి దీనికి. అది డొంక రోడ్డు. ఇది డైరెక్ట్ కారు వచ్చింది. సిరిపురంలో మనకి సిరిపురం రెవెన్యూలో ఉందండి. ఇది మొత్తం 10 ఎకరాలు ఒకటే బిట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.